అధికారిక రికార్డుల ద్వారా మనకు తెలియని సమాచారం ఏది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 8th క్లాస్ హిస్టరీలోని ఎలా, ఎప్పుడు, ఎక్కడ లెసన్కి ప్రాక్టీస్ పేజ్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. మీరు హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, కింది వాటిలో జేమ్స్ మిల్కి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ఆయన 1817లో ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే 3 సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. ఆప్షన్ బి, ఆయన భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, యుగాలుగా వర్గీకరించాడు. ఆప్షన్ సి, ఆయన ఒక స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. ఆప్షన్ డి, ఆయన ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా కంటే చాలా ఎక్కువని భావించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆయన ఒక స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. జేమ్స్ మిల్ 1817లో ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా పుస్తకాన్ని ప్రచురించాడు. ఆయన స్కాటిష్ ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా విభజించాడు మరియు ఆసియా నాగరికత తక్కువ స్థాయిలోదని భావించాడు. నెక్స్ట్, కింది వాటిలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఏర్పడిన నూతన పరిపాలనా సంస్కృతికి చెందని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, వార్తాపత్రికలలో బహిరంగ చర్చలు. ఆప్షన్ బి, తాకీదులు. ఆప్షన్ సి, నోటింగులు. ఆప్షన్ డి, నివేదికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వార్తాపత్రికలోని బహిరంగ చర్చలు. బ్రిటిష్ పరిపాలన వల్ల తాకీదులు, నోటింగులు, నివేదికలు వంటి అధికారిక పరిపాలనా సంస్కృతి ఏర్పడింది. వార్తాపత్రికలలో బహిరంగ చర్చలు అనేవి ముద్రణా రంగం విస్తరించిన తర్వాత ప్రజల ద్వారా వచ్చిన ప్రక్రియ. అది అధికారిక పరిపాలనా సంస్కృతికి చెందింది కాదు. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ చరిత్రకారులు రాసిన చరిత్రలు ఎవరి పరిపాలనతో ప్రారంభమై ఎవరితో అంతమయ్యాయి? ఆప్షన్ ఏ, వారన్ హేస్టింగ్స్తో ప్రారంభమై లార్డ్ మౌంట్ బాటన్తో అంతమయ్యాయి. ఆప్షన్ బి, రాబర్ట్ క్లైవ్తో ప్రారంభమై లార్డ్ కర్జన్తో అంతమయ్యాయి. ఆప్షన్ సి, వారన్ హేస్టింగ్స్తో ప్రారంభమై లార్డ్ డల్హౌసీతో అంతమయ్యాయి. ఆప్షన్ డి, రాబర్ట్ క్లైవ్తో ప్రారంభమై లార్డ్ మౌంట్ బాటన్తో అంతమయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వారన్ హేస్టింగ్స్తో ప్రారంభమై లార్డ్ మౌంట్ బాటన్తో అంతమయ్యాయి. బ్రిటిష్ చరిత్రకారులు రాసిన భారతదేశ చరిత్రలు మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్తో పరిపాలనతో ప్రారంభమై చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ పరిపాలనతో అంతమయ్యాయి. నెక్స్ట్, 1922 నాటి లిప్టన్ టీ ప్రకటనకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకుటుంబాలకు ఈ టీతో సంబంధం ఉన్నట్లు చూపబడింది. ఆప్షన్ బి, చిత్రంలో వెనుక వైపు ఒక భారతీయ కోట గోడ కనిపిస్తుంది. ఆప్షన్ సి, గుర్రంపై కూర్చొని ఉన్న వ్యక్తి బ్రిటన్ రాణి విక్టోరియా మొదటి కుమారుడైన ప్రిన్స్ ఆర్థర్. ఆప్షన్ డి, గుర్రంపై ఉన్న వ్యక్తి డ్యూక్ ఆఫ్ కన్నట్ అనే బిరుదు ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గుర్రంపై కూర్చొని ఉన్న వ్యక్తి బ్రిటన్ రాణి విక్టోరియా మొదటి కుమారుడైన ప్రిన్స్ ఆర్థర్. 1922 నాటి లిప్టన్ టీ ప్రకటన చిత్రంలో గుర్రంపై కూర్చుని ఉన్న వ్యక్తి బ్రిటన్ రాణి విక్టోరియా యొక్క 3వ కుమారుడైన ప్రిన్స్ ఆర్థర్. డ్యూక్ ఆఫ్ కన్నట్ మొదటి కుమారుడు కాదు. నెక్స్ట్, జాతీయ అభిలేఖాగారం ది నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఏ దశాబ్దంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ, 1910లలో. ఆప్షన్ బి, 1920లలో. ఆప్షన్ సి, 1930లలో. ఆప్షన్ డి, 1940లలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 1920లలో. భారతదేశ జాతీయ అభిలేఖాగారం 1920లలో న్యూఢిల్లీని నిర్మించినప్పుడు వైస్రాయ్ భవనానికి దగ్గరలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, ప్రకటన ఏ, బ్రిటిష్ వారు అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరచాలని భావించారు. కారణమా, ఒకసారి రికార్డులు రాసి భద్రపరిచిన తర్వాత విషయాలను సరిగా అధ్యయనం చేయవచ్చు మరియు చర్చించవచ్చు.
ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. బ్రిటిష్ వారు రాయడాన్ని మరియు పత్రాలను భద్రపరచడాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా భావించారు. రికార్డులను జాగ్రత్తగా దాచడం వల్ల భవిష్యత్తులో వాటిని అధ్యయనం చేయడానికి మరియు చర్చించడానికి వీలవుతుందని నమ్మారు. నెక్స్ట్, అందమైన చేతి వ్రాత రాయడంలో నైపుణ్యం కలిగిన నిపుణులను ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్కైవిస్టులు, ఆప్షన్ బి కార్టోగ్రాఫర్లు, ఆప్షన్ సి సర్వేయర్లు, ఆప్షన్ డి కాలిగ్రాఫిస్టులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాలిగ్రాఫిస్టులు. 19వ శతాబ్ద తొలికాలంలో పత్రాలను అందంగా నకలుగా తయారు చేయడానికి కాలిగ్రాఫిస్టులు చేతి వ్రాత నిపుణులు ఉపయోగపడేవారు. నెక్స్ట్, 1946లో రాయల్ ఇండియన్ నేవీ ఓడలలో తిరుగుబాటు జరిగినప్పటికీ హోమ్ డిపార్ట్మెంట్కు అందిన నివేదికల ప్రకారం కింది వాటిని జతపరచండి. కాలం 1 ముంబై, కరాచీ, విశాఖపట్నం. కాలం 2 301 మంది తిరుగుబాటుదారులు అరెస్ట్ అయ్యారు. ఆప్షన్ బి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, ఎటువంటి హింస జరగలేదు. ఆప్షన్ సి సైన్యం ఓడలను సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. జతపరిచినట్లయితే ముంబై సైన్యం ఓడలను సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. 1కి సి, 2కి కరాచీ 301 మంది తిరుగుబాటుదారులు అరెస్ట్ అయ్యారు. 2కి ఏ, 3కి బి. విశాఖపట్నం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, ఎటువంటి హింస జరగలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. 1946 నాటి రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు నివేదికల ప్రకారం ముంబైలో సైన్యం ఓడలను స్వాధీనం చేసుకుంది. కరాచీలో 301 మంది ముఠాదారులు అరెస్ట్ అయ్యారు. విశాఖపట్నంలో పరిస్థితి అదుపులో ఉంది మరియు హింస జరగలేదు. నెక్స్ట్, బ్రిటిష్ పాలనలో సమర్థవంతమైన పరిపాలన కోసం కింది వాటిలో ఏ ప్రాక్టీస్ లేదా విధానం సర్వసాధారణంగా మారింది? ఆప్షన్ ఏ జాతీయ ఉద్యమాలను నడపడం, ఆప్షన్ బి సర్వేలు నిర్వహించడం, ఆప్షన్ సి వార్తాపత్రికలను నిషేధించడం, ఆప్షన్ డి స్వీయ చరిత్రలు రాయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సర్వేలు నిర్వహించడం. ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి పూర్తిగా తెలియాలని బ్రిటిషర్లు నమ్మారు. అందుకే వారి కాలంలో సర్వేలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. నెక్స్ట్, కింది వాటిలో అధికారిక రికార్డుల ద్వారా మనకు తెలియని సమాచారం ఏది? ఆప్షన్ ఏ గిరిజనులు, రైతులు మరియు గని కార్మికుల దినచర్యలు. ఆప్షన్ బి అధికారులు భవిష్యత్ తరాల కోసం ఏమి భద్రపరచాలని కోరుకున్నారో. ఆప్షన్ సి ప్రభుత్వ అధికారుల ఆలోచనలు మరియు ఆసక్తులు. ఆప్షన్ డి ప్రభుత్వ వివిధ శాఖల నకళ్ళు మరియు ఉత్తర్వులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గిరిజనులు, రైతులు మరియు గని కార్మికుల దినచర్యలు. అధికారిక రికార్డులు కేవలం ప్రభుత్వ అధికారులు ఏమి ఆలోచించారు, వారికి ఏమి ఆసక్తి ఉంది అనే విషయాలను మాత్రమే తెలియజేస్తాయి. గిరిజనులు, రైతులు, గని కార్మికులు మరియు వీధుల్లోని పేద ప్రజల జీవితాల గురించి ఇవి తెలియజేయవు. నెక్స్ట్, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే విధానం ఏ శతాబ్దం చివరి నుండి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 17వ శతాబ్దం, ఆప్షన్ బి 18వ శతాబ్దం, ఆప్షన్ సి 19వ శతాబ్దం, ఆప్షన్ డి 20వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 19వ శతాబ్దం. 19వ శతాబ్దం చివరి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో అధికారికంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నిర్వహించబడుతుంది. నెక్స్ట్, జేమ్స్ ప్రిన్సిస్ చేత 1832లో గీయబడిన చిత్రంలో బెంగాల్లో జరుగుతున్న ఏ కార్యకలాపాన్ని చూపించారు? ఆప్షన్ ఏ జనాభా లెక్కల సేకరణ, ఆప్షన్ బి తిరుగుబాటు అణిచివేత, ఆప్షన్ సి మ్యాపింగ్ మరియు సర్వే కార్యకలాపాలు, ఆప్షన్ డి రికార్డుల ముద్రణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
మ్యాపింగ్ మరియు సర్వే కార్యకలాపాలు. జేమ్స్ ప్రిన్సెస్ చేత 1832లో గీయబడిన చిత్రం బెంగాల్లో జరుగుతున్న మ్యాపింగ్ మరియు సర్వే కార్యకలాపాల యొక్క శాస్త్రీయ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, ఒక దేశాన్ని మరొక దేశం లొంగ తీసుకోవడం ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక మార్పులు రావడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వలసవాదం, ఆప్షన్ బి ఆధునీకరణ, ఆప్షన్ సి జాతీయవాదం, ఆప్షన్ డి ప్రపంచీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వలసవాదం. ఒక దేశం మరొక దేశాన్ని లొంగ తీసుకోవడం వల్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో వచ్చే మార్పుల ప్రక్రియను వలసవాదం అంటారు. నెక్స్ట్, పాశ్చాత్య దేశాలలో ఆధునిక యుగం అనేది కింది వాటిలో ఏ శక్తుల వృద్ధితో ముడిపడి ఉంది? ఆప్షన్ ఏ మత అసహనం మరియు కుల వ్యవస్థ, ఆప్షన్ బి సైన్స్, హేతువాదం, ప్రజాస్వామ్యం మరియు సమానత్వం, ఆప్షన్ సి నియంతృత్వం మరియు మూఢనమ్మకాలు, ఆప్షన్ డి సాంప్రదాయాలు మరియు పాత పద్ధతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సైన్స్, హేతువాదం, ప్రజాస్వామ్యం మరియు సమానత్వం. పాశ్చాత్య దేశాలలో ఆధునిక కాలం అంటే సైన్స్, హేతువాదం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మరియు సమానత్వం వంటి ఆధునిక శక్తుల అభివృద్ధితో ముడిపడి ఉంది. నెక్స్ట్, 1946లో ఢిల్లీలో జరిగిన పోలీసుల సమ్మెకు ప్రధాన కారణం ఏది? ఆప్షన్ ఏ విదేశీ వస్తువుల బహిష్కరణ, ఆప్షన్ బి జాతీయ నాయకుల అరెస్ట్, ఆప్షన్ సి కొత్త రికార్డు గదుల ఏర్పాటు, ఆప్షన్ డి తక్కువ వేతనాలు మరియు నాణ్యత లేని ఆహారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తక్కువ వేతనాలు మరియు నాణ్యత లేని ఆహారం. 1946 మార్చి 22 నాటి హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఢిల్లీలోని 2000 మందికి పైగా పోలీసులు తమ తక్కువ వేతనాలు మరియు నాసిరకం ఆహారానికి నిరసనగా సమ్మె చేశారు. నెక్స్ట్ ప్రకటన ఏ భారతదేశ చరిత్రకు జేమ్స్ మిల్ చేసిన హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాల విభజన విస్తృతంగా ఆమోదించబడింది. కానీ దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. కారణం ఆర్ ఏ కాలంలోనైనా ఒకే రకమైన మత విశ్వాసాలు ఉండేవి మరియు పాలకుల మతం మాత్రమే ప్రజలు జీవితాలను శాసించేది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. జేమ్స్ మిల్ విభజన విస్తృతంగా ఆమోదించబడినప్పటికీ అది తప్పు, ఎందుకంటే ఆ కాలాలలో కేవలం పాలకుల మతం మాత్రమే కాకుండా అనేక ఇతర మత విశ్వాసాలు ఏకకాలంలో ఉనికిలో ఉండేవి. ప్రజలందరికీ ఒకే మతం ఉండేది కాదు. నెక్స్ట్, రాబర్ట్ క్లైవ్ హిందుస్థాన్ మ్యాప్లను తయారు చేయమని ఎవరిని కోరాడు? ఆప్షన్ ఏ జేమ్స్ రెన్నెల్, ఆప్షన్ బి జేమ్స్ మిల్, ఆప్షన్ సి జేమ్స్ ప్రిన్సెస్, ఆప్షన్ డి వారన్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జేమ్స్ రెన్నెల్. రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని ఆక్రమించే ప్రక్రియకు మ్యాపులు అవసరమని భావించి జేమ్స్ రెన్నెల్ను హిందుస్థాన్ మ్యాపులను తయారు చేయమని కోరాడు. నెక్స్ట్, హిందుస్థాన్ మ్యాపుల తయారీని బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించే ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగంగా భావించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1773, ఆప్షన్ బి 1782, ఆప్షన్ సి 1817, ఆప్షన్ డి 1832. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1782. జేమ్స్ రెన్నెల్ 1782లో హిందుస్థాన్ మ్యాపుల యొక్క మొదటి చిత్రాన్ని తయారు చేశాడు. అందులో బ్రాహ్మణులు తమ శాస్త్రాలను బ్రిటానియాకు సమర్పిస్తున్నట్లు చూపబడింది. నెక్స్ట్, కింది వాటిలో చరిత్రకారులు ఉపయోగించే అధికారేతర ఆధారాల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ తాకీదులు, నివేదికలు, కోర్టు రికార్డులు, ఆప్షన్ బి జనాభా లెక్కలు, రెవెన్యూ సర్వేలు, కలెక్టర్ కార్యాలయాల రికార్డులు, ఆప్షన్ సి ప్రజల దినచర్యలు, యాత్రికుల కథనాలు, ప్రముఖుల స్వీయ చరిత్రలు, ఆప్షన్ డి గవర్నర్ జనరల్స్ ఆదేశాలు, అధికారిక ఉత్తరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజల దినచర్యలు, యాత్రికుల కథనాలు, ప్రముఖుల స్వీయ చరిత్రలు. డైరీలు, యాత్రికులు మరియు ప్రయాణికుల కథనాలు, ముఖ్యమైన వ్యక్తుల స్వీయ చరిత్రలు మరియు స్థానిక బజారుల్లో అమ్మే పుస్తకాలు అధికారేతర ఆధారాల కిందకి వస్తాయి.
నెక్స్ట్, బ్రిటిష్ అధికారులు అన్ని పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా వేటిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ ముద్రణాలయాలు, ఆప్షన్ బి బొటానికల్ గార్డెన్స్, ఆప్షన్ సి జాతీయ మ్యూజియంలు, ఆప్షన్ డి రికార్డ్ గదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రికార్డ్ గదులు. అన్ని ముఖ్యమైన పత్రాలను మరియు ఉత్తరాలను జాగ్రత్తగా భద్రపరచడానికి బ్రిటిష్ వారు గ్రామ తహసీల్దార్ ఆఫీస్, కలెక్టరేట్, కోర్టులు మొదలైన అన్ని సంస్థలకు అనుసంధానంగా రికార్డు గదులను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, జేమ్స్ మిల్ ప్రకారం బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు ఇక్కడ ఎలాంటి పాలన సాగింది? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యబద్ధమైన పాలన, ఆప్షన్ బి హిందూ మరియు ముస్లిం నియంత్రణ పాలన, ఆప్షన్ సి ఐరోపా తరహా ఆధునిక పాలన, ఆప్షన్ డి గిరిజన తెగల స్వయం పాలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హిందూ మరియు ముస్లిం నియంత్రణ పాలన. జేమ్స్ మిల్ అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ వారు రాకముందు భారతదేశంలో హిందూ మరియు ముస్లిం నియంత్రణ పరిపాలన సాగింది. సమాజంలో మూఢనమ్మకాలు, కుల కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్, కింది వాటిలో ఏది చరిత్రకారుల తేదీల కంటే కాల వ్యవధి లేదా ప్రక్రియలకు ప్రాముఖ్యత ఇవ్వడానికి సరైన ఉదాహరణ? ఆప్షన్ ఏ భారతదేశంలో ప్రజలు ఒకే రోజున టీ తాగడం ప్రారంభించలేదు, అది కాలక్రమేణా అలవాటుగా మారింది. ఆప్షన్ బి బ్రిటిష్ వారు భారతదేశంలో ఒక నిర్దిష్టమైన తేదీన తమ పరిపాలనను స్థాపించారు. ఆప్షన్ సి జాతీయ ఉద్యమం ఒకే రోజున ప్రారంభమై ముగిసింది. ఆప్షన్ డి ఆర్థిక వ్యవస్థలో మార్పులు అన్నీ ఒకే సంవత్సరంలో జరిగాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశంలో ప్రజలు ఒకే రోజున టీ తాగడం ప్రారంభించలేదు, అది కాలక్రమేణా అలవాటుగా మారింది. భారతదేశంలో ప్రజలు ఒకే రోజున టీ తాగడం అలవాటు చేసుకోలేదు, అది కాలక్రమేణా ఒక ప్రక్రియగా మారింది. ఇలాంటి ప్రక్రియలకు ఖచ్చితమైన తేదీలు నిర్ణయించలేము, కాల వ్యవధిని మాత్రమే చెప్పగలం. నెక్స్ట్, బ్రిటిష్ చరిత్రకారులు రాసిన పుస్తకాలలో చరిత్రను వివిధ అధ్యాయాలుగా విభజించడానికి ప్రధాన ప్రాతిపదిక ఏది? ఆప్షన్ ఏ భారతదేశంలోని వివిధ తరగతుల ప్రజల కార్యకలాపాలు, ఆప్షన్ బి వివిధ ప్రాంతాలలో జరిగిన ప్రజా ఉద్యమాలు, ఆప్షన్ సి గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్ల జీవిత క్రమం మరియు విజయాలు, ఆప్షన్ డి భారతదేశంలోని భౌగోళిక మార్పులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్ల జీవిత క్రమం మరియు విజయాలు. బ్రిటిష్ చరిత్రకారులు రాసిన పుస్తకాలలో ప్రతి అధ్యాయం ఒక గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ యొక్క జీవిత క్రమం, వారి విధానాలు మరియు విజయాల ఆధారంగా విభజించబడింది. నెక్స్ట్, బ్రిటిష్ పాలనలో గ్రామాలను నిర్వహించిన సర్వేల ద్వారా కింది వాటిలో ఏ సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు? ఆప్షన్ ఏ నేల నాణ్యత మరియు భౌగోళిక స్వరూపం, ఆప్షన్ బి వృక్ష మరియు జంతుజాలాలు, ఆప్షన్ సి పంటల విధానం మరియు స్థానిక చరిత్రలు, ఆప్షన్ డి పేద ప్రజల మరియు గని కార్మికుల అంతర్గత భావాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పేద ప్రజల మరియు గని కార్మికుల అంతర్గత భావాలు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన రెవెన్యూ సర్వేల ద్వారా భౌగోళిక స్వరూపం, నేల నాణ్యత, వృక్షజాలం, జంతుజాలం మరియు పంటల విధానాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారు, కానీ పేద ప్రజల అంతర్గత భావాలను కాదు. నెక్స్ట్, కొత్త ఢిల్లీని నిర్మించినప్పుడు జాతీయ మ్యూజియం మరియు జాతీయ అభిలేఖాగారం రెండింటిని దేనికి దగ్గరగా నిర్మించారు? ఆప్షన్ ఏ వైస్రాయ్ ప్యాలెస్, ఆప్షన్ బి కలెక్టరేట్ కార్యాలయం, ఆప్షన్ సి ప్రాంతీయ సచివాలయం, ఆప్షన్ డి హైకోర్టు భవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైస్రాయ్ ప్యాలెస్. 1920లలో న్యూఢిల్లీని నిర్మించినప్పుడు నేషనల్ మ్యూజియం మరియు నేషనల్ ఆర్కైవ్స్ రెండింటినీ వైస్రాయ్ నివాసమైన వైస్రెగల్ ప్యాలెస్ కు అత్యంత సమీపంలో నిర్మించారు. నెక్స్ట్, 19వ శతాబ్దపు మధ్య నాటికి ముద్రణ రంగం విస్తరించడం వల్ల రికార్డుల విషయంలో జరిగిన మార్పు ఏమిటి? ఆప్షన్ ఏ రికార్డులను రాయడం పూర్తిగా నిలిపివేశారు, ఆప్షన్ బి ప్రభుత్వ శాఖల కార్యకలాపాల రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి, ఆప్షన్ సి రికార్డులన్నీ చేతివ్రాత నిపుణుల చేత మాత్రమే రాయించారు, ఆప్షన్ డి పాత రికార్డులన్నిటినీ నాశనం చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రభుత్వ శాఖల కార్యకలాపాల రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి.
19వ శతాబ్దపు మధ్య నాటికి ముద్రణా రంగం విస్తరించడంతో చేతితో రాయడానికి బదులుగా ప్రభుత్వ ప్రతి శాఖ యొక్క రికార్డులను పెద్ద సంఖ్యలో కాపీలుగా ముద్రించడం ప్రారంభించారు. నెక్స్ట్, చరిత్రకారులు భారత చరిత్రను విభజించిన ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అనే వర్గీకరణ ఏ దేశాల నుండి అరువు తెచ్చుకోబడింది? ఆప్షన్ ఏ ఆసియా దేశాల నుండి, ఆప్షన్ బి ఆఫ్రికా దేశాల నుండి, ఆప్షన్ సి పశ్చిమ దేశాల నుండి, ఆప్షన్ డి అరబ్ దేశాల నుండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ దేశాల నుండి. చరిత్రను ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక యుగాలుగా విభజించే పద్ధతిని పాశ్చాత్య దేశాల చరిత్ర వర్గీకరణ నుండి అరువు తెచ్చుకున్నారు. నెక్స్ట్, జేమ్స్ మిల్ ప్రకారం భారతదేశంలో ఐరోపా పద్ధతులు, చట్టాలు మరియు సంస్థలను ప్రవేశపెట్టడం దేనికి అవసరం? ఆప్షన్ ఏ భారతీయ రాజుల సంపదను పెంచడానికి, ఆప్షన్ బి భారతదేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ఆప్షన్ సి బ్రిటిష్ సైన్యం యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి, ఆప్షన్ డి భారతీయులలో జ్ఞానోదయం మరియు సంతోషాన్ని పెంపొందించడానికి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భారతీయుల జ్ఞానోదయం మరియు సంతోషాన్ని పెంపొందించడానికి. జేమ్స్ మిల్ ప్రకారం బ్రిటిష్ సహాయం లేకపోతే భారతదేశం అభివృద్ధి చెందదు. అందువల్ల భారతీయుల జ్ఞానోదయం మరియు సంతోషం కోసం ఐరోపా పద్ధతులను, చట్టాలను ప్రవేశపెట్టడం అవసరం. నెక్స్ట్, 1857 తిరుగుబాటుకు సంబంధించి బ్రిటిష్ వారు ప్రచురించిన పుస్తకాలలోని చిత్రాలలో తిరుగుబాటుదారులు ఏ విధంగా ప్రతిబింబించారు? ఆప్షన్ ఏ క్రూరులు మరియు దుర్మార్గులుగా, ఆప్షన్ బి శాంతి కాముకులుగా, ఆప్షన్ సి జ్ఞానోదయం పొందిన సంస్కర్తలుగా, ఆప్షన్ డి నిస్సహాయులైన బాధితులుగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రూరులు మరియు దుర్మార్గులుగా. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ప్రచురించిన పుస్తకాల్లోని చిత్రాలలో తిరుగుబాటు చేసిన భారతీయ సిపాయిలను క్రూరులుగా, దోపిడీదారులుగా మరియు దుర్మార్గులుగా చిత్రీకరించారు. నెక్స్ట్, ముద్రణ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సమాజంలో నూతన భావాల వ్యాప్తికి మరియు బహిరంగ చర్చలకు కింది వారిలో ఎవరు రచనలు చేయలేదు? ఆప్షన్ ఏ కవులు మరియు నవల రచయితలు, ఆప్షన్ బి నిరక్షరాస్యులైన గిరిజనులు మరియు పేదలు, ఆప్షన్ సి నాయకులు మరియు సంస్కర్తలు, ఆప్షన్ డి పత్రికా సంపాదకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నిరక్షరాస్యులైన గిరిజనులు మరియు పేదలు. ముద్రణ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నాయకులు, సంస్కర్తలు, కవులు మరియు నవల రచయితలు తమ భావాలను వ్యక్తం చేయడానికి రచనలు చేశారు. కానీ నిరక్షరాస్యులైన గిరిజనులు, పేదలు రచనలు చేయలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. థ్యాంక్ యూ.